నమస్కారం. ఈరోజు మనం ఆహా శ్రీమద్ భగవద్గీత గురించి, ముఖ్యంగా దాని నుంచి నేర్చుకోగల జీవిత పాఠాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గర ఒక విశ్లేషణ ఉంది, దాని ఆధారంగా చేసుకుని చర్చిద్దాం. అవునండి. ఈ విశ్లేషణ గీతను కేవలం ఏదో పారాయణ చేసే గ్రంథంగా కాకుండా మన రోజువారీ జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో చూపిస్తుంది. ఈ కాలానికి తగ్గట్టుగా. అవును, ఈ ఆధునిక యుగపు సవాళ్లకు ఒక మార్గదర్శిలాగా అన్నమాట, జీవితాన్ని ప్రశాంతంగా మార్చుకోవడానికి. సరిగ్గా 700 శ్లోకాలు, ప్రతి శ్లోకం విలువైందే. మరి ఈ విశ్లేషణ కొన్ని ముఖ్యమైన విషయాల్ని ఎత్తి చూపుతోంది. వాటిని అర్థం చేసుకుని ఆచరణలో ఎలా పెట్టొచ్చో చూద్దాం. మంచిది. అంటే కేవలం వినడమే కాదు, మనలో ఏదైనా చిన్న మార్పు వస్తుందేమోనని ఆశ. సరే, మరి మొదలు పెడదామా? తప్పకుండా. మొదటిగా ఈ విశ్లేషణ కర్మయోగం గురించి చెబుతోంది. అంటే మన కర్తవ్యం, దాని పట్ల అనాసక్తత, దీని గురించి. ఓ, కర్మయోగం. దీనికి సూర్యనారాయణుడి ఉదాహరణ ఇచ్చారు కదా, అది బావుంది. అవును. సూర్యుడు చూడండి, ప్రత్యక్ష దైవం. సమయపాలన, ఫలాపేక్ష లేకపోవడం, తన ధర్మం తాను నిర్వర్తించడం, ఉదయించడం, అస్తమించడం, ఎలాంటి భేదం లేకుండా. నిజమే. ఇది కర్మయోగానికి ఒక మంచి విజువల్ లాంటిది కదూ. కరెక్ట్. శ్రీకృష్ణుడు కూడా ఆదిత్యానామహం విష్ణువు అన్నారు కదా. అంటే ఆదిత్యులలో నేను విష్ణువును అని. సూర్యుడిలో కూడా ఆ భగవంతుణ్ణి చూడమని, ఆయన సేవ నుంచి మన స్ఫూర్తి పొందాలని. అందుకేనేమో మనం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం లాంటివి చేస్తాం, ఆ కృతజ్ఞత చూపించడానికి. అవును, ప్రకృతితో మనకున్న బంధాన్ని గుర్తు చేసుకోవడానికి కూడా. మరి అనాసక్తత, దీని గురించే కదా ఆ ఫేమస్ శ్లోకం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. వినడానికి బాగానే ఉంటుంది కాని ఆచరణలో కష్టం కదా, ఫలితం వద్దు అనుకుని పనిచేయడం. మంచి ప్రశ్న అడిగారు. ఈ విశ్లేషణ ఏం చెప్తోందంటే, ఫలంపై అధికారం లేదు అనడంలో అర్థం, ఫలితమనేది కేవలం మన చేతుల్లో ఉండదు, చాలా అంశాలుంటాయి. అంటే మనం పరీక్ష బాగా రాసినా, వేరే వాళ్ల ప్రతిభ, పేపర్ తిద్దేవాళ్లు, ఇలా చాలా ఉంటాయి. కృష్ణుడు చెప్పేదేంటంటే, ఆ ఫలితం గురించే దిగులు పడుతూ కూర్చుంటే అసలు పని సరిగ్గా చేయలేం, దానిమీద ఏకాగ్రత పోతుంది. ఓ, అంటే అది నిరాశావాదం కాదు, వాస్తవమనమాట. పని చేయడం వరకే మన చేతుల్లో ఉంది. సరిగ్గా మన శక్తిని, ఏకాగ్రతను మనం కంట్రోల్ చేయగలిగే దానిపై పెట్టమని. అర్థమైంది. ఇక స్వధర్మం గురించి కూడా చెప్పారు కదా, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. అంటే మన ధర్మమే గొప్పది, లోపాలున్నా సరే అని. అవును. దీనికి ఆ టీచర్ ఉదాహరణ ఇచ్చారు చూడండి, చాలా ప్రాక్టికల్గా ఉంది. బాగా పాఠం చెప్పే నైపుణ్యం ఉన్న వ్యక్తి పక్కవాళ్లు చేస్తున్నారని స్కూల్ పెట్టాలనుకుంటే, కాని అతనికి వ్యాపారం నైపుణ్యాలు లేకపోతే? అదే, అప్పుడు తన అసలు స్కిల్ వేస్ట్ అవుతుంది, బహుశా ఫెయిల్ కూడా అవ్వచ్చు. ఇక్కడ స్వధర్మమంటే మన సహజమైన నైపుణ్యం, మనకు సరిపోయే దారి, కులమని కాదు, మన టాలెంట్కి తగ్గట్టు. అంటే మన బలాలు బలహీనతలు తెలుసుకుని నడవడం. లోపాలున్నా మన దారిలోనే వెళ్లటం మంచిది. ఇదే సందర్భంలో అర్జునుడికి చెప్పిన క్లైబ్యం మా స్మ గమః పార్థ, పిరికితనం వదిలిపెట్టమని, ఇది యుద్ధానికేనా లేక అందరికా? లేదు, అందరికీ. ఈ విశ్లేషణ ప్రకారం క్లైబ్యం అంటే కేవలం భయమే కాదు, మానసిక బలహీనత, మన బాధ్యత నుంచి పారిపోవటం. అవును, ఇది కఠోపనిషత్తులోని ఉత్తిష్ఠత జాగ్రత్త, అలాగే స్వామి వివేకానంద చెప్పిన అరైజ్ అవేక్ లాంటిదే, మన లోపలున్న శక్తిని మేల్కొల్పమని. బావుంది. సరే, కర్మయోగం నుంచి మనసు వైపు వస్తే, సంతృప్తి గురించి యదృచ్ఛా లాభ సంతుష్టో అన్నారు. ఉన్నదాంతో తృప్తిగా ఉండటం. మరి ఆశ ఉండకూడదా అసలు? ఆశ ఉండొచ్చు, కాని అదా అత్యాశ కాకూడదు. లేనిదాని గురించి ఏడుస్తూ ఉన్నదాన్ని ఆస్వాదించలేకపోతే ఎలా? అసలు సంతృప్తి అనేది వస్తువుల్లో లేదు, అదొక మానసిక స్థితి. అంటే ఉన్న వనరుల్ని ప్రశాంతంగా వాడుకోగలగటం. అదే, అంతేకాని ఏమీ చేయకుండా కూర్చోమని కాదు. ఫలితం ఎలా వచ్చినా మనసు బ్యాలెన్స్ తప్పకూడదని. దీనికి కంటిన్యూషన్గానే సమత్వం, అంటే స్థితప్రజ్ఞత వస్తుంది కదూ. ద్వంద్వాతీతో విమత్సరః, సుఖదుఖాలు లాభనష్టాలు, వీటిని ఒకేలా చూడటం. వినడానికే ఎంత బావుందో. అవును. ఈ విశ్లేషణ ఏం చెప్తుందంటే, ఈ ద్వంద్వాలు అంటే సుఖం, దుఃఖం, ఇవన్నీ మనసు పెట్టే పేర్లు. ఒకే విషయం ఒకరికి నచ్చుతుంది, ఇంకొకరికి నచ్చదు. నిజమే.
స్థితప్రజ్ఞుడు అంటే ఇవి వచ్చినప్పుడు పొంగిపోకుండా కృంగిపోకుండా జస్ట్ ఒక సాక్షిలా గమనించడం. విమత్సరహ అంటే అసూయ లేకపోవడం కూడా, పక్కవాళ్ల ఎదుగుదల చూసి కుళ్ళుకోకుండా ఉండటం. ఇది సాధనతోనే వస్తుందనుకుంటా. ఖచ్చితంగా. మరి మనసునిలా కంట్రోల్ చేయడానికి ఇంద్రియ నిగ్రహం ముఖ్యం కదా. ఆ తాబేలు ఉదాహరణ అది భలేగా ఉంటుంది కదా. యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః. అవును, చాలా ఫేమస్ అది. తాబేలుకి ప్రమాదమనిపిస్తే ఎలా తన కాళ్ళు తల లోపలికి లాగేసుకుంటుందో, అలాగే మనకు హాని చేసే విషయాల నుంచి మనసుని, ఇంద్రియాలని వెనక్కి తీసుకోవాలని. కానీ ఈ రోజుల్లో అది చాలా కష్టం గదండి. ఎక్కడ చూసినా డిస్ట్రాక్షన్సే, ఫోన్లు, నోటిఫికేషన్లు. నిజమే, సాధన చాలా కావాలి. అర్జునుడే అడిగాడు కదా కృష్ణుణ్ణి, మనసుని ఆపడం గాలిని ఆపినంత కష్టమని. అవును. మరి కృష్ణుడేం చెప్పారు? కృష్ణుడు కూడా కష్టమే ఒప్పుకున్నారు, కాని అసాధ్యం కాదు అన్నారు. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. 2 మార్గాలు చెప్పారు. అభ్యాసం అంటే కంటిన్యూగా ప్రాక్టీస్ చేయడం, రెండోది వైరాగ్యం అంటే విషయాల మీద ఆసక్తి తగ్గించుకోవడం. అంటే ప్రాక్టీస్ చేస్తూ డిటాచ్మెంట్ పెంచుకోవాలి. అవునా, ఈ 2 అవసరమని ఈ విశ్లేషణ నొక్కి చెప్తోంది. మనసు అదుపు తప్పడానికి ఇంకో కారణం కోపం. క్రోధాద్భవతి సమ్మోహః. కోపం వస్తే విచక్షణ పోతుంది అంటారు. అసలీ కోపం ఎందుకొస్తుంది? మూలమేంటి? ఇది చాలా ముఖ్యం. ఈ విశ్లేషణ ప్రకారం కోపానికి కారణం రాగద్వేషాలు, అంటే అటాచ్మెంట్, ఎవర్షన్. రాగద్వేషాలా? అవును, మనకి ఏదైనా కావాలనే బలమైన కోరిక రాగం తీరినప్పుడు గాని, మనకి ఏదైనా వద్దు అనే అయిష్టత, ద్వేషం ఉన్నది ఎదురైనప్పుడు గాని అప్పుడు కోపమొస్తుంది. ఓ. ఆ కోపంలో సమ్మోహం వస్తుంది, అంటే కన్ఫ్యూజన్. ఏం చేస్తున్నామో తెలియదు, తర్వాత జ్ఞాపకశక్తి పోతుంది, బుద్ధి నాశిస్తుంది, చివరికి పతనం. అదొక చైన్ రియాక్షన్ లాగా ఉందే. మరి దీని నుంచి బయటపడటమెలా? ఆ రాగద్వేష వియుక్త ఇస్తూ శ్లోకమేం చెప్తుంది? అది మార్గం చూపిస్తుంది. ఇంద్రియాలని ఉపయోగించాలి, వాటి పని అవి చేస్తాయి. కాని రాగద్వేషాలు లేకుండా మన కంట్రోల్లో ఉంచుకొని వాడాలి. అలా చేస్తే ప్రసాదం లభిస్తుందట. ప్రసాదమంటే? మానసిక ప్రశాంతతనా? అవును, కేవలం గుడిలో ఇచ్చేది కాదు. మానసిక ప్రశాంతత, నిర్మలత్వం, సంతృప్తి, ఇంకా భగవంతుడి అనుగ్రహం ఇవన్నీ వస్తాయని ఈ విశ్లేషణ చెప్తోంది. అంటే ఇంద్రియాలను చంపక్కర్లేదు, వాటిని జాగ్రత్తగా వాడాలి. ఇక మనసు గురించి ఇంకో అద్భుతమైన మాట చెప్పారు కదా, ఉద్ధరేదాత్మనాత్మానం. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి, మనల్ని మనమే పాడు చేసుకోకూడదు. మనకు మనమే ఫ్రెండ్, మనకు మనమే శత్రువు. ఎంత పవర్ఫుల్ కదా. నిజంగా, బాధ్యత అంతా మనదే అని చెప్పడం ఇది. బయట పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఎలా రియాక్ట్ అవుతాం, ఎలా ఆలోచిస్తాం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అవును. మనసుని మనం జయించగలిగితే అది మన బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది, మన ఎదుగుదలకు సాయం చేస్తుంది. లేదంటే అదే మన పెద్ద శత్రువు, మనల్ని పాడు చేస్తుంది. ఇదొక సెల్ఫ్ ఎంపవర్మెంట్ మెసేజ్ అన్నమాట. చాలా బావుంది. సరే, ఇప్పుడు కొంచెం భగవంతునితో కనెక్ట్ అవ్వడం వైపు వెళ్దామా? ఆయన ఎక్కడున్నాడు, ఎలా చూడాలి? అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితాహ అన్నారు కదా, అన్ని జీవుల హృదయాల్లో ఉన్నానని. సరిగ్గా, అంటే దేవుడి కోసం ఎక్కడో వెతకక్కర్లేదు, మనలోనే, అందరిలోనూ ఉన్నాడు. అయితే ఆయన్ని తెలుసుకోవాలంటే మనసు శుభ్రంగా ఉండాలి. అంటే రాగద్వేషాలు, అహంకారం లాంటివి పోతేనే దర్శనం సాధ్యం. అవును, అప్పుడే మనలోని ఆత్మస్వరూపం అంటే భగవంతుడు తెలుస్తాడు. కేవలం మనలోనే కాదు, ఆయన్ని అన్ని రకాలుగా చూడాలని కూడా చెప్పారు. గతిర్భర్త ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృద్. గమ్యం పోషించేవాడు ప్రభువు, సాక్షి, ఇన్లు, రక్షణ, స్నేహితుడు అన్నీ ఆయనే అని. ఇది ఎలా హెల్ప్ చేస్తుంది? ఇది మనకి దేవుడితో ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఇస్తుంది. ఆయనెక్కడో దూరంగా ఉండి రూల్స్ పెట్టేవాడు కాదు, మన లైఫ్లో ప్రతి స్టెప్లో తోడుండేవాడు అనిపిస్తుంది. అవును కదా. కష్టం వస్తే శరణు వేడటానికి, సంతోషం వస్తే పంచుకోవటానికి, ఒక ఫ్రెండ్ లాగా, ఒక గైడ్ లాగా, ఇలా అన్ని రకాలుగా ఆయన్ని తలుచుకోవచ్చు. ఇది భక్తి మార్గాన్ని ఈజీ చేస్తుంది. ఇలా నమ్మిన వాళ్లకి భరోసా ఇచ్చే శ్లోకం కూడా ఉంది కదా, అనన్యాశ్చింతయంతో మాం, వారి యోగక్షేమాలు నేనే చూసుకుంటానని. అది గీతలో చాలా ముఖ్యమైంది. భక్తులకెంతో ధైర్యమిస్తుంది. ఎవరు వేరే ఆలోచన లేకుండా ఎప్పుడు నన్నే తలుచుకుంటూ ఉంటారో వాళ్లకి లేనిది ఇవ్వడం యోగం, ఉన్నది కాపాడటం క్షేమం.
ఆ రెండూ నేనే చూసుకుంటాను అని కృష్ణుడు గట్టిగా చెప్తున్నాడు. దీంతో పాటే సర్వధర్మాన్ పై త్యజ్య కూడా చెప్పారు. అన్నీ వదిలేసి నన్నే శరణు వేడితే అన్ని పాపాల నుంచి విముక్తి కలిగిస్తాను, భయపడకు అని. అవును, అది సంపూర్ణ శరణాగతి. దానికున్న పవర్ని చెబుతోంది. మరి ప్రపంచంలో రకరకాల మనుషులు, స్వభావాలు, దీనికి కారణం త్రిగుణాలు అన్నారు. సత్వరజో తమస్సు. దైలీహేషా గుణమయీ మమ మాయా దురత్యయ. ఈ నా మాయ దాటరానిది అన్నారు కదా, మరి దీన్నెలా చూడాలి? ఈ విశ్లేషణ ప్రకారం ఈ 3 గుణాలు సహజం. అవి భగవంతుడి మాయాశక్తి రూపాలు. ప్రతి మనిషిలో, ప్రతి పనిలో ఇవి ఉంటాయి. వేరేవాళ్లు వాళ్ల స్వభావం ప్రకారం ప్రవర్తిస్తే అది వాళ్ల తప్పుగా కాకుండా ఆ గుణాల ప్రభావంగా చూడాలి. మనం కూడా మన ప్రవర్తనను గమనించుకోవాలి. అవును, మనం ఏ గుణ ప్రభావంలో ఉన్నామో గమనిస్తూ సాక్షిగా ఉండాలి. ఈ మాయని దాటాలంటే దేవుణ్ణి శరణు వేడడమే దారి అని కృష్ణుడు చెప్తాడు. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈ సాక్షిభావానికి, ఆ స్థితప్రజ్ఞతకి సముద్రం ఉపమానం ఎంత బాగుంటుంది కదా. ఆపూర్యమానమచల ప్రతిష్టం. ఖచ్చితంగా. ఎన్ని నదులు వచ్చి కలిసినా సముద్రం ఎలా గంభీరంగా, నిశ్చలంగా ఉంటుందో అలాగే బయట ఎన్ని సంఘటనలు జరిగినా మన మనస్సు ప్రశాంతంగా ఉండాలని చెబుతుంది. దీనికి కొనసాగింపుగా మన వల్ల ఇతరులు, ఇతరుల వల్ల మనం ఉద్వేగానికి లోనవకూడదు అని కూడా చెప్పారు. యస్మాన్నోద్విజతే లోకో. అవును, అది కూడా ముఖ్యమే. మనం ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ల వల్ల మనం ఇబ్బంది పడకూడదు. అప్పుడే అందరం ప్రశాంతంగా ఉండగలం. ఇప్పుడుదాకా కర్మ, భక్తి, మనోనిగ్రహం చూశాం. మరి జ్ఞానమార్గం గురించి ఈ విశ్లేషణ ఏం చెప్పింది? కర్మ, భక్తి ద్వారా జ్ఞానమొస్తుందా? వస్తుంది. ఈ విశ్లేషణ ప్రకారం నిష్కామకర్మ, అనన్యభక్తి ఇవి మనసుని శుద్ధి చేస్తాయి. అలా శుద్ధి అయిన మనసులోనే జ్ఞానం పుడుతుంది. అయితే జ్ఞానం కోసం స్పెషల్గా ప్రయత్నం కూడా కావాలి. అంటే కృష్ణుడు చెప్పినట్టు ఎవరైతే ఎప్పుడూ ప్రేమతో తనపైనే మనసు పెడతారో తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం వాళ్లకి తానే ఆ బుద్ధియోగాన్ని అంటే జ్ఞానాన్ని ఇస్తానని. దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే అంటే దేవుడి దగ్గరికి చేరే దారి ఆయనే చూపిస్తాడు. ఆ బుద్ధియోగం ఎలా వస్తుంది? అజ్ఞానాన్ని ఎలా పోగొడుతుంది? దాని గురించి కూడా చెప్పారు. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. తానే వాళ్ల హృదయంలో ఉండి దయతో అజ్ఞానమనే చీకటిని జ్ఞానమనే దీపంతో పోగొడతానని. ఓ, అంటే భగవంతుడి దయతోనే అది సాధ్యం. అవును, సరియైన గురువు, శాస్త్రాలు, ముఖ్యంగా భగవదనుగ్రహం వీటి ద్వారా ఆత్మజ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం వస్తే కలిగే ఆనందం, దాని గురించి కూడా చెప్పారు కదా. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః. దాన్ని పొందాక వేరే లాభాలేవీ పెద్దగా అనిపించవని. అదే ఆత్మానందం, పరిపూర్ణమైన ఆనందం. ఆ స్థితికి చేరితే ఈ లోకంలో గెలుపోటములు, సుఖదుఖాలు ఇవన్నీ చిన్నవిగా కనిపిస్తాయి. అదే జీవితానికి అసలైన లక్ష్యం అని గీత చెప్తోంది. అద్భుతం. మరి లౌకిక విజయం గురించి కూడా చివర్లో చెప్పారు. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః. అవును, సంజయుడు చెప్పిన చివరి మాట అది. ఎక్కడా యోగేశ్వరుడైన కృష్ణుడు అంటే జ్ఞానం, తెలివి, సరైన ప్లానింగ్ ఉంటాడో, ఎక్కడ అర్జునుడు అంటే కృషి, ప్రయత్నం, పట్టుదల ఉంటాడో అక్కడే సంపద, విజయం, ఐశ్వర్యం, నీతి అన్నీ ఉంటాయని గట్టిగా నమ్ముతానని అంటాడు. అంటే తెలివితో పాటు ప్రయత్నం కూడా ఉండాలి. సరిగ్గా. ఇది ఏ ఫీల్డ్లోనైనా సక్సెస్కి ఫార్ములా. ప్లానింగ్ ఉండాలి, దాన్ని అమలు చేసే కష్టం కూడా ఉండాలి. ఇన్ని విషయాలున్నాయి. అయితే ఈ విశ్లేషణ చివర్లో చెప్పిన ముఖ్యమైన పాయింట్, ఇదంతా ఇన్ఫర్మేషన్గా ఉండిపోకూడదు. మన జీవితంలో ఒక రూపాంతరం, ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావాలి అని. అవును, ఆచరణ ముఖ్యం. జ్ఞానమిత్ర వెంకటరమణ గారి విశ్లేషణను కోట్ చేస్తూ కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఇచ్చారు. అవేంటి? ఉదాహరణకు, మనం రోజు నడుస్తాం కదా, దాన్ని కేవలం ఎక్సర్సైజ్లా కాకుండా దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టు ఫీల్ అవ్వమన్నారు. ఓ, బాగుంది. ఆ ఫీలింగ్తో నడిస్తే అది యోగా అవుతుంది. అలాగే తినేటప్పుడు అహం వైశ్వానరో భూత్వా, జీర్ణశక్తి కూడా ఆయనే కదా. అవును, కాబట్టి ఆహారాన్ని దేవుడికి నైవేద్యంగా పెడుతున్నామనే భావనతో, కృతజ్ఞతతో తినమని.
అప్పుడు దానిమీద మన గౌరవం పెరుగుతుంది. ఇంక మనం చేసే పనుల గురించి? ఏ పనైనా సరే, ఆఫీస్ పనైనా ఇంటి పనైనా. నేను కాదు, నా ద్వారా దేవుడు చేయిస్తున్నాడు, నేనొక ఇన్స్ట్రుమెంట్ని, ఇది ఆయన సేవ అనుకుంటూ చేస్తే ఆ పని భారమనిపించదు. ఫలితం మీదెక్కువ ఆసక్తి ఉండదు. అది కర్మబంధం కాదు. ఇదే నిష్కామకర్మని ప్రాక్టీస్ చేయడం. సరిగ్గా. మొత్తానికి ఈ విశ్లేషణ మనకు చెప్పేది గీత ఒక జీవన విధానం. సింపుల్గా చెప్పాలంటే డ్యూటీ చెయ్యి, ఫలితం పట్టించుకోకు, మనసు ప్రశాంతంగా ఉంచుకో, అన్నిటిలో దేవుణ్ణి చూడు, ఆయన్ని నమ్ముకో, ఆయనకే శరణాగతి చెందు. ఇదే కదా? అచ్చంగా అదే. గీత మనల్ని బలహీనులుగా కాదు, మానసికంగా, ఆధ్యాత్మికంగా స్ట్రాంగ్గా మారుస్తుంది. సరే, ఈ చర్చ విన్నవాళ్లకే మనం చివరగా ఒక ఆలోచనతో ముగిద్దాం. ఇన్ని విషయాలున్నాయి, అన్నీ ఒకేసారి చేయడం కష్టమే. కానీ రేపట్నుంచి మన రోజువారీ జీవితంలో, మన ఆలోచనల్లో, మన యాటిట్యూడ్లో చేతనంగా ఏదైనా ఒక చిన్న మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? ఉదాహరణకి, రేపు పొద్దున్న లేవగానే ఈరోజు నేను చేసే ప్రతి పని భగవంతుడికే అంకితం అని ఒక్కసారి అనుకుని చూడండి. లేదా ఎవరైనా ఏదైనా అంటే వెంటనే రియాక్ట్ అవ్వకుండా, ఓకే, ఇది నా కర్మ లేదా వాళ్ల స్వభావం అని ఒక్క క్షణం ఆగి చూడండి. అవును, అలాంటి చిన్న మార్పు అది నెమ్మదిగా మన జీవితంలో ఎంత పెద్ద తేడా తీసుకొస్తుందో గమనించడమే అసలైన ప్రయాణం. ఆ ప్రయాణానికి గీత ఒక గొప్ప గైడ్, ఒక కంపస్ లాంటిది.